ప్రధాని నరేంద్ర మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. వెంటనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ఒప్పందంపై చట్టసభల్లో చర్చించాలని కోరారు. ఉగ్రవాదం అంతానికి కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మద్దతిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ తెలిపింది. అయితే మధ్యంతరంగా ఆపరేషన్ సింధూర్ నిలిపేసి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏ నిబంధన ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రశ్నించింది. పాక్ భారత్ గొడవ తమకు సంబంధం లేదని ట్రంప్ ప్రకటించిన 2 రోజుల తర్వాతే మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు అంగీకరించాయని వాషింగ్టన్ డీసీ నుంచి ప్రకటించడం దేనికి సంకేతమన్నారు. అమెరికా ఏ పరిస్థితులపై ప్రకటన చేసిందనేది పెద్ద ప్రశ్న అని కాంగ్రెస్ అడిగింది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాక్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడడం ఆ దేశ విశ్వసనీయతను ఎంతకాలం విశ్వసించొచ్చని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగదని హామీ ఏంటని ప్రశ్నించింది కాంగ్రెస్. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేతలు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రత్యేక పార్లమెంట్ సెషన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏప్రిల్ 28న రాహుల్ గాంధీ, ఖర్గే ఇద్దరు కూడా ప్రధాని మోదీకి లెటర్ రాశారు. ఎప్పుడైతే పెహల్గాం అటాక్ జరిగిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఇది రాజకీయాలు చేసే పరిస్థితి కాదు, ఒకటాటిపైకి రావాలి, దేశ రక్షణ ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా చెప్పారు. స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ని పెట్టాలి, అనౌన్స్ చేయాలనేటువంటి అంశాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెహల్గాం అటాక్ తర్వాత నుంచి ఆ డిమాండ్ని నెత్తినేసుకుంది. సో దానిపైన ప్రస్తుతానికైతే లెటర్ రాసాము. ఆ లెటర్కి సంబంధించినటువంటి సారాంశాన్ని కూడా ట్విట్టర్లో రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ హ్యాండిళ్లలో మెన్షన్ చేశారు. మరోవైపు చాలా అంశాలపైన డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భావితరాలకు సంబంధించినటువంటి ఇష్యూ కావడము, ముందు ఇప్పటికే ఆల్రెడీ సీజ్ ఫైర్కి ఓకే అన్న తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడినటువంటి పరిస్థితి, దాడులకు ప్రయత్నాలు చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు, ఈ నిర్ణయంలో ఏ అంశాలపైన చర్చ చేయబోతున్నారనేటువంటి అంశం కావచ్చు, లేదంటే ఏ డిస్టెన్స్ తీసుకోబోతున్నారనేటువంటి విషయంపైన చాలా అంశాలపైన క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని అయితే చాలా క్లియర్గా అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేవనెత్తినటువంటి అంశాలుగా తెలుస్తున్నాయి. మరోవైపు పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ని పెట్టాలి, దీనికి ప్రధాని మోదీ అంగీకరిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అనే విషయాన్ని చెప్తున్నారు రాహుల్ గాంధీ. యునానిమస్గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టాలనేటువంటి అంశం పైన యునానిమస్గా ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. మరో అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. వాషింగ్టన్ నుంచి ఏ రకంగా సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి విరమణ అనేది, ఆ నిర్ణయాన్ని అక్కడి నుంచి ఎందుకు వెలువడింది అనేటువంటి అంశం పైన, దానిపైన కూడా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. పలు ఎజెండాలు ఉన్నాయి, ఆ ఎజెండాలపైన పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో చర్చ చేయాలనేటువంటి విషయాన్ని అయితే రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. పెహల్గాం దాడి కావచ్చు, దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ని ప్రభుత్వం, ఇండియన్ భద్రతా బలగాలన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ను కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితిని, వాటికి సంబంధించి కూడా డిస్కషన్స్లో ఉంచాలనేటువంటి అంశాన్ని అయితే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రవాదం, ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ, అమెరికా ప్రకటనలపైన, ఈ అంశాలపైన, ఈ ప్రధానమైనటువంటి ఎజెండాలపైన చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాలను అయితే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే ఏప్రిల్ 28న లెటర్ రాసినట్లు ఇవాళ చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభ్యర్థనను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని సానుకూలంగా స్పందిస్తారు, ఉభయ సభలను పెడతారు, చాలా మేము చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలపైన చర్చకు స్వాగతిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం అనేటువంటి ఆశాభావాన్ని అయితే మేము వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి అంశాలను ఇటు రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. మళ్ళీ దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకోబోతోంది, ఇప్పటికే సీజ్ ఫైర్కి సంబంధించి సీజ్ ఫైర్ వయలేషన్స్ని కంటిన్యూగా చేస్తూ వస్తుంది. మరోవైపు అక్కడి పాక్ ప్రభుత్వం సీజ్ ఫైర్కి అంగీకరించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ మాత్రం ఈ రకమైనటువంటి ఒంటెద్దు పోకడతో దాడులకు తెగబడుతోంది. మరి రేపు కూడా ఈ రకమైనటువంటి చర్యలు, ప్రతిచర్యలు ఉంటే కనుక నెక్స్ట్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది, నెక్స్ట్ వాటికి సంబంధించి రెమెడీ ఏం చెప్పబోతున్నారు, కాల్పుల విరమణ అంశం పైన ఏ ప్రాతిపదికన తీసుకున్నామనేటువంటి అంశాలపైన ఉభయ సభలు పెట్టి పార్లమెంట్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. స్పెషల్ సెషన్స్ని పార్లమెంట్లో అనౌన్స్ చేసి వాటికి సంబంధించి
సంబంధించి డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సలహాలు సూచనలు ఆల్ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇది క్రూషియల్ టైము. ఇండియాకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశం, ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశం, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశం. కాబట్టి వీటిపైన చర్చ చేయాలి. రేపు మళ్ళీ పాక్ ఏ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడకుండా, అదేవిధంగా ఉగ్రవాదం బెడదగా దేశానికి ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఉగ్రవాదం పైన ఏ రకమైనటువంటి డెసిషన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది, ముందు ఉగ్రవాదానికి సంబంధించి ఏమేం యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు అనేటువంటి విషయాలపైన వాటిపైన కూడా డిస్కషన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి మరి డిబేట్ పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ని రాహుల్ ఖర్గేలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ప్రధాని కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని చెప్పబోతున్నారు అనేది అప్పుడు ఆసక్తిగా నెలకొంది.